హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టోను మోనో 143. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. ఇది సండే వ్లాగ్ అండి. నాకు ఎడిటింగ్ చేయడానికి కొంచెం లేట్ అయిపోయింది. సండే రోజు అమావాస్య కదండి, అసలు ఆషాఢం లాస్ట్ సండే అమావాస్య కాబట్టి మేము కాళీమాత టెంపుల్కి వెళ్ళినాం. అదే ఫలక్నామా కాళీమాత టెంపుల్. అస్సలు ఫుల్ రష్ అండి. మేము దర్శనం అవుతుందా, మాకు వెళ్ళిపోవాలా రిటర్న్ అంత అనిపించింది. అక్కడ జనాలను చూస్తుంటైతే అమ్మో, ఆ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ అంటండి. గుడి అనేది లేదు, జస్ట్ చెట్టు కింద ఉంది అమ్మవారు. చెట్టు కింద అమ్మవారు అట్లా ఉంది. ఏమో రష్ అండి. పిల్లలు చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారు. దర్శనం అనేది మార్నింగ్ మేము కొంచెం మాకైతే తొందరనే, అంటే ఒక 2-3 అవర్స్ పట్టింది మాకు. అది కూడా తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల. నార్మల్గా అయితే మార్నింగ్ 3కి వచ్చారంట. మేము వెళ్ళే టైంకి 11 అయింది. అప్పటికి కూడా వాళ్ళకి ఇంకా దర్శనం కాలేదు. మేమే 3కి వచ్చినా మాకే అవ్వలేదు. మీరు ఇప్పుడు వచ్చారు, మీకేమవుతుంది, సపోర్ట్ చేయకుండా బయట నుంచి దండం పెట్టేసుకోండి, వెళ్ళిపోండి అని అంటున్నారు. అట్లా ఉన్నారు జనాలు. ఏదో చూడండి, చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారు. ఆ జనంలల్లా పిల్లల్ని తీసుకొని ఎంత రష్ అంటే చాలా రిస్క్ అండి. జనాలు కూడా మస్తు ఇబ్బంది పడిపోయారు. కొంచెం ఏమన్నా డెవలప్ చేస్తే బాగుండు అక్కడ. ఆ లైన్లు, ఆ క్యూలు మెయిన్ రోడ్ నుంచే ఉన్నది. ఆ క్యూ అనేది ఫుల్ లైన్. పెద్ద బాబు అండి, చూడండి ఎంత రష్ ఉన్నదో. డే సరిపోదు మనకు దర్శనం అనేది. ఎక్కడి నుంచో లాంగ్ నుంచి తీస్తున్నామండి ఆ వీడియో. దేవుని దగ్గరికి పోయి దర్శనం చేసుకుంటామా అని అనిపించింది. అక్కడ అంత దూరం నుంచైనా దర్శనం కలిగినందుకు చాలా సంతోషించాం. చూడండి ఎంత రష్. అమ్మవారికి టెంపుల్ అనేది లేదు, జస్ట్ ఆ కడ్డీలతోటి రౌండ్ మొత్తం పెట్టేశారు. అక్కడ చెట్టు ఉంది, ఆ చెట్టు కింద అమ్మవారు ఉన్నది. చూడండి, కనిపిస్తుంది మీకు. అమ్మ దర్శనం చేసుకోండి అందరూ. చెట్టు కింద నిజంగానే దొరసానిలాగా ఉంది అమ్మవారు. చెట్టు కింద దొరసాని అని సాంగ్ ఉంటుంది కదండి, అది ఈ అమ్మవారిదే. చూడండి, అమ్మవారు దర్శనం ఇస్తుంది. మొత్తానికైతే అమ్మవారి దర్శనం అయితే అయ్యిందండి. అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎట్లా వెళ్తున్నారో అదంతా వీడియోలో కంటిన్యూ అవుతుంటుంది. చూడండి, ఎవరికి ఎక్కడి నుంచి వెళ్ళాలో తెలియకుండా జుట్లు గోకేసుకుంటున్నారు జనాలు అయితే. ఆ వీడియో తీయడానికి కూడా మాకు అవ్వలేదండి. చాలా అది చూడండి, వీడియో కూడా మొత్తం షేక్ అవుతుంది. ఆ రష్లో ఆ వీడియో తీయడానికి కూడా అవ్వట్లేదు. ఎలాగో అలాగ కష్టపడి మీ అందరికీ, నా సబ్స్క్రైబర్స్కి అందరికీ చూపించాలనే చిన్న ఆలోచనతో ఈ వీడియో అనేది చేశానండి. మీరు కూడా చూడాలి అని. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నార్మల్ డేస్లో వెళ్ళండి, మరీ సండే ఆ టైంలో అస్సలు వెళ్ళకండి. పిల్లల్ని తీసుకొని మరీ.
మొత్తం మెయిన్ రోడ్ అంతా స్టార్టింగ్ మెయిన్ రోడ్ నుంచి ఉన్నదండి. ఒక 2 కిలోమీటర్స్ నుంచే క్యూ ఉన్నది అసలు అక్కడ. ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారో ఎక్కడి నుంచి వెళ్తున్నారో కూడా తెలియట్లేదు. కొంతమంది అయితే అలాగే ఎక్కడి నుంచో దూరేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. లైన్లో నిలబడ్డ వాళ్ళు లైన్లోనే నిలబడిపోయారు. ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి ఏ టైం అయిందో అండి. నాకైతే అసలుకి ఇలా అవుతుందా ఇవాళ అన్నట్టు అనిపించింది. మా అదృష్టం కొద్ది అయితే మాకైతే తొందరనే అయిపోయిందండి. మా బాబు మోను వాడు ఏమైనా చికాకు చేస్తాడేమో అనుకున్నాం, కానీ పర్లేదు, కొంచెం అయితే ఎంజాయ్ చేసిండు, దర్శనం చేసుకుండు. అమ్మవారి దగ్గర ఏం మొక్కుకున్నారా అని అడిగితే సైంటిస్ట్ అవ్వాలని మొక్కుకున్నాడంటండి. సైంటిస్టులు, ఆర్మీ అంటే వాళ్ళకి అది చాలా ఇష్టము. చూడండి అసలు ఎంత రష్. అందులో ఒకటి ఆ రోజు సండే కదా, నెక్స్ట్ అమావాస్య అంట, ఆషాఢం లాస్ట్. సో అందుకనే ఇంకా ఫుల్ రష్ అయిపోయారు. నార్మల్ డేస్లో కూడా ఇంతే ఉంటారట, కాకపోతే ఇంకొంచెం ఆ రోజు కొంచెం ఎక్కువ ఉన్నారు రష్ అంతే. ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేస్తుండండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అనేది కూడా కామెంట్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం ఎవరు చేస్తలేరండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. నాకు కొంచెం ఇంకా మంచిగా చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంటుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి. చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నదో. అక్కడికి వెళ్ళినప్పుడైతే ఆ దేవుడు అమ్మవారిని చూస్తే అసలు అలాగే చూడాలనిపిస్తుందండి. ఎంతైనా అదృష్టం ఉండాలి. నాకు ఆ అదృష్టం ఉంటుందా అనుకున్నా, కానీ దర్శనం అయితే అయ్యింది. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.